Hello everyone, welcome back to the Abhyasana program. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the GS1. So ఈ రోజు షెడ్యూల్ ప్రకారం మనకి మండే కదమ్మా. సో మండే మనకి అభ్యాసం షెడ్యూల్లో we are going to cover about the GS1. సో ఈ రోజు మనం GS1 టాపిక్ ని డిస్కస్ చేద్దాము. So before starting the session, let us know about the brief understanding regarding the Abhyasana program. సో ఇక అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ మెయిన్స్ ఆస్పిరెంట్స్. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా రూపొందించబడినటువంటి ప్రోగ్రామే మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్. సో త్రూ దిస్ ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన వీఆర్ గోయింగ్ టు కవర్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ మెయిన్స్ టాపిక్. సో యూపీఎస్సీలో ఉన్నటువంటి మెయిన్స్ పేపర్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం ఎక్సెప్ట్ ఆప్షనల్స్. ఓకే, సో వీఆర్ కవరింగ్ GS1, GS2, GS3, GS4, అట్లాగే జనరల్ లెసన్ కవర్ చేస్తున్నాము, కరెంట్ అఫైర్స్ సెషన్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. సో ఆల్ దిస్ విల్ బీ కవర్డ్ ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. సో ఖచ్చితంగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక ఫ్రీ ఇనిషియేటివ్ యూజ్ చేసుకోండి. సో ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో తారాయస్ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నటువంటి అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అమ్మా. ఖచ్చితంగా ప్రతి ఒక్క మెయిన్స్ ఆస్పిరెంట్కి, ప్రతి ఒక్క యూపీఎస్సీ అభ్యర్థికి ఇది 100% హెల్ప్ అవుతుంది. సో అట్లీస్ట్ ఈ యొక్క ప్రోగ్రామ్ని మీరు అట్లీస్ట్ 3 to 4 months వరకు రెగ్యులర్గా రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో షూర్ యూ విల్ గెట్ ద రిజల్ట్స్ ఆల్సో. ఓకేనా, ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో ప్రిపరేషన్ వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ప్రోగ్రామ్ని 3 నుంచి 4 నెలల వరకు రాసినట్టయితే షూర్గా మీకు యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఒక మంచి మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం మీకు లభిస్తుంది. అండ్ ఆల్సో యూ విల్ ఏబుల్ టు గెట్ సెక్యూర్డ్ ఏ బెటర్ ర్యాంక్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. అండ్ కమింగ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, అభ్యాసన ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ మనం చూద్దాం. సో ఏ విధంగా ఉంటుందో. సో అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకి ఈ యొక్క మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మండే ఇట్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ ద సాటర్డే. సో వారానికి మనకి 6 days ప్రోగ్రామ్ అనేది. అండ్ సండే దిల్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రిగార్డింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సండే మనకి ఎటువంటి సెషన్ అయితే ఉండదు. అండ్ మండే మనకి ప్రోగ్రామ్ విల్ స్టార్ట్స్ విత్ ద GS1 పేపర్. సో GS1 పేపర్తో మనకి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సబ్జెక్ట్స్ తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు కవర్ 6 subjects. సో ఇండియన్ హిస్టరీతో స్టార్ట్ చేద్దాం. వీఆర్ కవరింగ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో మనకి వీ హ్యావ్ ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. సెకండ్ టాపిక్ ఈజ్ ద వరల్డ్ హిస్టరీ. Third topic is post-independence consolidation. Fourth topic is art and culture. Fifth topic is Indian society. ఆరో టాపిక్ మనకి వరల్డ్ అండ్ ఇండియన్ జోగ్రఫీ. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి అంటే ఎనీ ఆఫ్ ద టాపిక్ విల్ బి కవర్డ్ ఆన్ ద మండే. ఓకే, సో GS1 ప్రోగ్రాంలో మన యొక్క అభ్యాసన ప్రోగ్రాంలో మండే మనం ఈ యొక్క 6 topics నుంచి వన్ ఆఫ్ ద టాపిక్ని మనం కవర్ చేస్తాము. ఓకేనమ్మా. అండ్ కమింగ్ టు ద ట్యూస్డే, మంగళవారం మనం తీసుకున్నట్టయితే సో ట్యూస్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS2. సో GS2 పేపర్ మనం కవర్ చేస్తున్నాము. GS2లో ఉన్నటువంటి మన టాపిక్స్ తీసుకున్నట్టయితే వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాము. Second topic is the governance. Third topic is the social justice. And fourth topic is the international relations. Okay, ఈ 4 టాపిక్స్ని మనం GS2 పేపర్లో మనం ట్యూస్డే కవర్ చేస్తాము ఆన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. అండ్ కమింగ్ టు ద వెడ్నెస్డే. సో వెన్స్డే మనం తీసుకున్నట్టయితే వీఆర్ కవరింగ్ ద GS3. సో GS3 పేపర్ని మనం కవర్ చేస్తున్నాము. అండ్ దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ GS1లో ఉన్నట్టుగానే 6 topics ఉంటాయి. ఫస్ట్ టాపిక్ విల్ బి ద ఇండియన్ ఎకానమీ. సెకండ్ వన్ ఈస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. థర్డ్ టాపిక్ ఈజ్ ఎన్విరాన్మెంట్, బయోడైవర్సిటీ and climate change. Fourth topic is the agriculture. Fifth topic is internal security.
అండ్ 6th టాపిక్ ఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్. ఓకే, ఈ 6 టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ని మనం వెన్స్డే అంటే బుధవారం మనం ఈ యొక్క టాపిక్ని GS3 టాపిక్ని ఏదో టాపిక్ని మనం అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీకు క్వశ్చన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆన్ ద థర్స్డే అంటే మనకి గురువారం వీఆర్ గోయింగ్ టు కవర్ ద GS4. సో GS4 టాపిక్ని మనం కవర్ చేస్తాము. అండ్ ఇట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ యొక్క స్పెషల్ సెషన్ ఇక్కడ మనం కండక్ట్ చేస్తున్నాము. సో ఎస్పెషలీ మనకు తారాయస్ అకాడమీ ఏదైతే ఉందో, సో వీఆర్ డీలింగ్ ద ఎథిక్స్ అండ్ ఆల్సో ఎస్ఐ ఇన్ ఏ స్పెషల్ మేనర్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి GS4 మీద అండ్ జనరల్ ఎస్ఐ మీద ఎక్కువగా అవగాహన అనేది ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థాట్ దట్ దీస్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్స్. ఓకే, ఈ రెండింటిలో మనం స్కోర్ చేయడం అనేది ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఫర్ దట్ పీపుల్ వీఆర్ ఎస్పెషలీ ఆఫరింగ్ ఏ స్పెషల్ సెషన్స్ ఆన్ ద GS4 యాజ్ వెల్ యాజ్ ద జనరల్ ఎస్ఐ. ఈ రెండింటి మీద కూడా ప్రత్యేకమైన సెషన్స్ మన యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ సెషన్స్ అండ్ ప్లీజ్ ఫాలో దెమ్ రెగ్యులర్లీ. ఓకే, ఖచ్చితంగా గురువారం శుక్రవారం స్పెషల్ సెషన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ GS4 అండ్ జనరల్ ఎస్ఐ అండ్ డోంట్ మిస్ ఇట్ ఆల్సో. ఓకే, అండ్ GS4 మనకు తీసుకున్నట్టయితే టాపిక్స్ మనం వీఆర్ గోయింగ్ టు కవర్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఈ 3 టాపిక్స్ మీద మనం గురువారం ఒక క్వశ్చన్ అయితే అభ్యాసన ప్రోగ్రాంలో ఇవ్వడం జరుగుతుంది. దట్ విల్ బి ఏ స్పెషల్ సెషన్ అనమాట. అండ్ కమింగ్ టు ద ఫ్రైడే, శుక్రవారం తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు కవర్ ద జనరల్ ఎస్ఐ. ఎస్పెషలీ GS4 మనకి 250 మార్క్స్ ఉంటుందమ్మా. అండ్ జనరల్ ఎస్ఐ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ 250 మార్క్స్. ఈ రెండూ కలిపి మనకు దాదాపుగా 500 మార్కులు ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఈజీ టు స్కోర్ ఇన్ దిస్. ఓకేనా, ఎక్కువ మంది ఈ రెండిట్లో తక్కువగా స్కోర్ చేస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు బి రిమెంబర్ దట్ ఈ రెండిట్లోనే ఎక్కువగా మనకు స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా మ్యాక్సిమం స్కోర్ని దీంట్లో చేయడానికి ప్రయత్నం చేయండి. ఫర్ దట్ యూ నీడ్ ఏ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఖచ్చితంగా మనకి అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా 3 to 4 months మీరు రెగ్యులర్గా ఎస్ఐ పేపర్ని అదేవిధంగా ఎథిక్స్ పేపర్ని కూడా రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే షూర్ యూ విల్ ఏబుల్ టు గెట్ 120+. ఖచ్చితంగా 120-125 స్కోర్స్ అనేది మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఆప్షనల్స్ కూడా మీరు 300+ తెచ్చుకోగలిగితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు గెట్ ఎ గుడ్ ర్యాంక్ ఇన్ ద UPSC ఎగ్జామినేషన్. ఓకే, 100లోకి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వెన్ యూఆర్ స్కోరింగ్ మోర్ దాన్ 250 మార్క్స్ ఇన్ ఎథిక్స్ యాజ్ వెల్ యాజ్ ఎస్ఐ పేపర్ అనమాట. అర్థమవుతుందా? అండ్ కమింగ్ ఆన్ ద సాటర్డే, శనివారంతో మనకి యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అవుతుందమ్మా. సో సాటర్డే విల్ బి ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ ఇన్ దిస్ సాటర్డే వీఆర్ గోయింగ్ టు కవర్ ద వన్ ఆఫ్ ద డిఫికల్ట్ సబ్జెక్ట్స్, దట్ ఈస్ ద కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ ప్రత్యేకంగా మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్లో లేనప్పటికీ వై వీఆర్ కవరింగ్ మీన్స్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద GS2 నుంచి కానివ్వండి లేదా GS3 నుంచి కానివ్వండి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గా ఉంటాయి. అండ్ GS4లో కూడా మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి దే వేర్ లింక్డ్ విత్ ద కరెంట్ అఫైర్స్ ఆల్సో. దీంతోపాటు ఎస్ఐలో కూడా మనకి కాంటెంపరీ ఇష్యూస్ మీద మనకి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్ ఎస్ఐస్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో వీ హ్యావ్ టు కీప్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఆల్సో. ప్రత్యేకంగా మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు కరెంట్ అఫైర్స్ మీద శ్రద్ధ పెట్టడం జరుగుతుంది, ఎస్పెషలీ టు గెట్ ద బెనిఫిట్ ఫర్ ద UPSC ఆస్పిరెంట్స్. ఓకే, సో ఎవరైతే UPSC ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా మనం సాటర్డే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాము. అండ్ దట్ విల్ బీ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఆఫ్ UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో క్రమం తప్పకుండా కరెంట్ అఫైర్స్ సెషన్స్ని కూడా మిస్ అవ్వకండి. సో వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఏ బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఆన్ ద పర్టికులర్ వీక్స్. ఓకే, ఆ వీక్లో ఏదైతే ఉంటుందో ఆ వీక్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ని పిక్ చేసుకొని దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మేట్లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో ప్రతిరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసనలో మనం తీసుకున్నట్టయితే మార్నింగ్ 9 AM కల్లా క్వశ్చన్స్ అప్లోడ్ అవుతాయమ్మా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో. అర్థమవుతుందా? సో ఎవ్రీడే ఏ టైంకి మార్నింగ్ 9 AM కల్లా అప్లోడ్ అవుతున్నాయి. అదేవిధంగా 5 PM కల్లా దేర్ విల్ బి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. సో మార్నింగ్ 9 AM మనం క్వశ్చన్ అనేది ఇస్తాము, దాని యొక్క ఆన్సర్ డిస్కషన్ అనేది మనం ఈవినింగ్ 5 PM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఓకేనా? సో దిస్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ ఎవ్రీడే ఎక్సెప్ట్ సండే. ఓకేనా? సో ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు మనకి ప్రోగ్రామ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. సండే మనకి ఆఫ్గా ఉంటుంది అనమాట. సండే దెర్ విల్ బి హాలిడే రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్ సో దట్ యూ విల్ ఏబుల్ టు రెజ్యూనేట్. ఎందుకు హాలిడే ఇచ్చాం? యూ కెన్ ఏబుల్ టు ప్రాక్టీస్ ఇట్, యూ కెన్ ఏబుల్ టు రెజ్యూనేట్. ఖచ్చితంగా ఆ రోజు రాస్తారు కాబట్టి యూ విల్ ఏబుల్ టు టైడ్ అప్. ఓకే, సో 1 day రెస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్.
సో అట్లా మనకి ప్రోగ్రామ్ అనేది 6 days ఉంటుందమ్మా. సో డోంట్ మిస్ ద ప్రోగ్రామ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ప్రత్యేకంగా మీకోసం ఈ యొక్క ఫ్రీ ఇనిషియేటివ్ని మన యొక్క తారాయస్ అకాడమీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని 3 to 4 months రాసినట్టయితే షూర్గా మీరే చూస్తారు మీ యొక్క రిజల్ట్స్ ఎట్లా ఉంటాయి, మీ యొక్క ఆన్సర్ రైటింగ్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుందో, మీ యొక్క స్కిల్ ఎట్లా మారుతుందో అనేటువంటి అంశం మీకు ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా టైమ్లీ మేనర్లో మీరు ఆన్సర్స్ ఏ విధంగా రాయగలుగుతారో కూడా మీకు క్లియర్గా ఒక అవగాహన అయితే వచ్చేటువంటి సిచ్యువేషన్లో మీరు ఉంటారు. ఓకేనా? సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. ఓకే, సో అదేవిధంగా ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మనకి అభ్యాసన ప్రోగ్రాంలో 10 marker క్వశ్చన్స్ ఉంటాయమ్మా. అదేవిధంగా 15 marker క్వశ్చన్స్ ఉంటాయి. 10 marker క్వశ్చన్స్ని మీరు ఎలా రాయాలంటే, సో యూనిట్ టు రైట్ అట్లీస్ట్ 7 to 8 minutesలో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదేవిధంగా మనకి వర్డ్ లిమిట్ తీసుకున్నట్టయితే 150 wordsలో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్లీ యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 2-page ఆన్సర్ అయితే మీ నుంచి యూపీఎస్సీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో ఈ ఫార్మాట్లో మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద 15 marker క్వశ్చన్ తీసుకున్నట్టయితే యూ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 250 words రాయాల్సి ఉంటుంది విత్ అ టైమ్ లిమిట్ ఆఫ్ 11 to 12 minutes. 11 నుంచి 12 నిమిషాల్లో మాత్రమే మీరు ఆన్సర్ కంప్లీట్ చేయాలి. అండ్ అట్లీస్ట్ 3-page ఆన్సర్ని మీరు రాయాల్సి ఉంటుంది ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఓకేనా? సో ఈ విధంగా 10 markerని 15 markerని మీరు అటెంప్ట్ చేయండి. సో ఎవరైతే మన యొక్క ప్రోగ్రామ్ని ఇనీషియల్గా స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఈ యొక్క యూపీఎస్సీ టైం లిమిట్ని ఫాలో అవడం చాలా కష్టం కాబట్టి 10 markerని అట్లీస్ట్ 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా 15 markerని 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే కొత్తగా రాస్తున్నారో, నాట్ ఫర్ ద రెగ్యులర్ ఆస్పిరెంట్స్, ఎవరైతే కొత్తగా బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే స్టాప్ వాచ్ పెట్టుకోండి, ఆటోమేటిక్గా టైం సెట్ చేసుకోండి. విత్ ఇన్ ద టైమ్ లిమిట్లోనే మీరు ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. బికాజ్ యూపీఎస్సీ విల్ ఆల్వేస్ ఆస్క్ యూ టైం. ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో టైం ఫ్రేమ్లోనే మీరు ఆన్సర్స్ అనేది రాసేటట్టు అలవాటు చేసుకోండి. సో ఖచ్చితంగా 3 to 4 months రెగ్యులర్గా రాసినట్టయితే మీకు అంతా కూడా అలవాటు అయిపోతుందమ్మా. ఓకేనా? రైట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. నౌ లెట్ us see the క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఓకే, సో ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. సో ఒకసారి క్వశ్చన్ చూడండమ్మా. ద సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ బిగిన్ విత్ ద Gandhi well-known Dandi March. What are the causes for civil disobedience movement and critically evaluate its significance? Okay, direct question. ఎటువంటి twist and turns లేదు. They are asking about critically evaluate the significance of the civil disobedience movement that is also called as the Dandi March. Okay, సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, గాంధీజీ యొక్క వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మాస్ మూమెంట్ అయినటువంటి సివిల్ డిజోబీడియంట్ మూవ్మెంట్ గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగారు. దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, అండ్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ద సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్. ఓకే, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి, రీజన్స్ ఏంటో మనం ఇక్కడ మాట్లాడాలి. ఓకే, అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ టు క్రిటికల్లీ ఎవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో కూడా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్ మనకి 250 wordsలో అడిగారు. అంటే ఖచ్చితంగా మనం 3-page ఆన్సర్ని అయితే రాయాల్సి ఉంటుంది. మన యొక్క టైం లిమిట్ ఎంతమా, సో వీ నీడ్ టు రైట్ అట్లీస్ట్ 11 to 12 minutesలో మనం ఇక్కడ ఆన్సర్ అయితే రాయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో దిస్ క్వశ్చన్ కేమ్ ఫ్రమ్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో నుంచి మనకి మోడర్న్ హిస్టరీ టాపిక్ నుంచి మనకు క్వశ్చన్ అడిగారు. సో విల్ డిస్కస్ దిస్ క్వశ్చన్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే మనకి క్రిటికల్లీ ఇవాల్యుయేట్ అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి, దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలో చూద్దాం. సో ఇవాల్యుయేట్ అంటే ఏంటమ్మా, సో వీ హ్యావ్ టు టాక్, వీ హ్యావ్ టు బ్రింగ్ అవుట్ ద జడ్జ్మెంట్స్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఓకే, మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో ఉన్నటువంటి అంటే విభిన్నమైనటువంటి ఒపీనియన్స్ ఇక్కడ ఉంటాయి. సో ఒపీనియన్స్ అనేవి మనం ఇక్కడ చెప్తూ, ఓకే, అండ్ సమ్ ఒపీనియన్స్ ఆర్ ఎస్పెషలీ దే వర్ వెరీ వెరీ స్ట్రాంగర్. ఓకే, కొన్ని ఎట్లా ఉంటాయి, స్ట్రాంగర్ ఒపీనియన్స్ ఉంటాయి కాబట్టి దట్ మీన్స్ వీ హ్యావ్ టు టాక్ రిగార్డింగ్ ద ఆబ్జెక్టివ్స్. ఓకే, ఈ యొక్క ఏదైతే మూమెంట్ ఉందో ఆ మూమెంట్ యొక్క ఆబ్జెక్టివ్స్ని మనం మెన్షన్ చేస్తూ, ఓకేనా, ఒక రీజన్డ్ ఆర్గ్యుమెంట్ ద్వారా ఓవరాల్ డిస్కషన్ని, ఓవరాల్ ఎవాల్యుయేషన్ని మనం చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వాట్ అబౌట్ ద క్రిటికల్లీ ఎవాల్యుయేట్. ఓకే, సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్. ఓకే, ఏ విధంగా సిడిఎం అనేది ఇట్ ప్లేడ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అండ్ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్దాం. ఇస్ దట్ క్లియర్? అండ్ ఒకసారి అప్రోచ్లోకి వెళ్ళినట్టయితే అమ్మా, సో డైరెక్ట్గా క్వశ్చన్ దేని మీద ఇచ్చారు, సిడిఎం మీద ఇవ్వడం జరిగింది కాబట్టి సో బ్రీఫ్లీగా మీరు ఏం చేస్తారు, సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అంటే డండి మార్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది అనేటువంటి అంశంతో 3 to 4 లైన్స్లో బ్రీఫ్గా మనం ఇక్కడ ఇంట్రడక్షన్ ఇస్తే సరిపోతుంది. అంటే ఏంటి, 30 to 40 లైన్స్ మించకుండా
we can able to give a good introduction regarding the CDM, okay, civil disobedience movement anamata. And coming to the body, so we have to talk two aspects here. First one enti causes గురించి ఇక్కడ మనం మాట్లాడాలి, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద కాజెస్ ఆఫ్ CDM, అండ్ సెకండ్లీ వీ నీడ్ టు టాక్ అబౌట్ క్రిటికల్లీ ఇవాల్యుయేట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ CDM. Okay, so that is the second part of the question. And thirdly, we have to provide conclusion. So ఖచ్చితంగా CDM is played very crucial role in maintaining the spirit of the Indian national movement, and also it laid foundations to the further movement, that is the Quit India. సో అదేవిధంగా వీ కెన్ ఏబుల్ టు సే త్రూ ద CDM వీ లెర్న్ మాస్ మొబిలైజేషన్ మనం చూసాము. సో ఏ విధంగా జనాల్ని ఇలా తీసుకురావాలి ఫ్రమ్ టు ద ప్రొటెస్ట్, ఎస్పెషలీ మనకి దీని ముందు వరకు స్వరాజ్ మూమెంట్ కానివ్వండి లేదా ఇతర మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి మోస్ట్లీ క్లాస్ మూమెంట్స్ కింద చెప్తాము. సో మాస్ మొబిలైజేషన్ మూమెంట్ అనేది మనకి CDM ద్వారా లభించడం జరిగింది. ఓకే, అదేవిధంగా వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ద పాసివ్ రెసిస్టెన్స్. సో ప్రతి ఒక్క ఇండియన్కి పాసివ్ రెసిస్టెన్స్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, సో గాంధీ గారు చెప్పినటువంటి మాస్ మొబిలైజేషన్, నాన్ వైలెన్స్, పాసివ్ రెసిస్టెన్స్ అనేది ప్రజల్లోకి చొచ్చుకొని పోయాయి త్రూ ద మూమెంట్ ఆఫ్ CDM అనమాట. సో ఈ విధంగా వీ కెన్ ఏబుల్ టు కన్క్లూడ్ దిస్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన యొక్క తారాయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. అదేవిధంగా ఎవరికైతే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వలేదో, సో దోస్ హు వాంట్ PDFs, సో దే కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఓకే, సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అంటే ప్రతి ఒక్క PDF కూడా మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. సో దట్ యూ కెన్ ఏబుల్ టు డౌన్లోడ్ దెమ్ ఆల్సో. సో అదేవిధంగా మనకు ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, ఫాలో చేయండి. ఓకే, సో ప్లీజ్ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. సో యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఉంటుందమ్మా. సో బెల్ ఐకాన్ మీరు హిట్ చేయగానే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఓకే, రైట్. సో లెట్ us see about the introduction. సో దిస్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ అనేది ఎట్లా స్టార్ట్ అయిందంటే, సో ద మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, సో MK గాంధీ ఉన్నారు కదమ్మా. సో హీ వాస్ ద ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అండ్ హీ స్టార్టెడ్ మూమెంట్ ఫ్రమ్ ద ప్లేస్ కాల్డ్ డండి. సో ఆయన ఏం చేశారు, డండి వరకు నడుచుకుంటా, అంటే పాదయాత్ర చేసుకుంటా డండి వరకు నడిచి డండిలో ఉన్నటువంటి సాల్ట్ మార్షెస్ ఏవైతే ఉంటాయో, ఉప్పు రేణువులు ఏవైతే ఉంటాయో, సో దానిలోంచి కొంత సాల్ట్ని పిక్ చేయడం ద్వారా ఈ యొక్క సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ చేయడానికి ఆయన అడుగులైతే వేశారు. అండ్ దిస్ మూమెంట్ వాజ్ క్లాసికల్లీ కాల్డ్ యాజ్ ద సాల్ట్ సత్యాగ్రహ అనేటువంటి పేరుతో, ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము. సో అదేవిధంగా డండి సత్యాగ్రహాన్ని ఎందుకు పిలుస్తామంటే, బికాస్ దిస్ CDM వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద ప్లేస్ కాల్డ్ డండి. గుజరాత్ తీర ప్రాంతమైనటువంటి డండి ప్రాంతం నుంచి ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క సత్యాగ్రహాన్ని డండి సత్యాగ్రహ అనేటువంటి పేరుతో పిలుస్తాము. అండ్ ఇట్ వాజ్ ఏ నాన్ వైలెంట్ యాక్ట్. ఓకే, సో నాన్ వైలెంట్ యాక్ట్ ద్వారా ఎటువంటి ఎవరితో కూడా ఘర్షణలు పడకుండా సో శాంతియుతంగా చేయడం జరిగింది. అండ్ దిస్ నాన్ వైలెంట్ యాక్ట్ వాజ్ ఏ ప్రొటెస్ట్ అగైన్స్ ద బ్రిటిష్ సాల్ట్ మొనోపలీ. కనీసం బ్రిటిష్ వాళ్ళు ఉప్పు మీద కూడా ఇక్కడ పన్ను వేస్తున్నారు అనేటువంటి కోపోద్రిక్తమైనటువంటి ప్రజానికం ఏం చేశారు, సో దే వాజ్ ప్రొటెక్టెడ్ అగైన్స్ ద యాక్ట్ ఆఫ్ బ్రిటిష్ సాల్ట్ మొనోపలీ. సో బ్రిటిష్ సాల్ట్ మొనోపలీకి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అనేది ఇక్కడ చేయడం జరిగింది. సో దిస్ క్యాంపెయిన్ ఆఫ్ ట్యాక్స్ రెసిస్టెన్స్, నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ ఏదైతే ఉందో, సో దిస్ ప్లేడ్ ఏ వెరీ పివటల్ రోల్ ఇన్ ద ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండిపెండెన్స్కి ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఈ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో, సో దిస్ వాజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ కింద మనం చెప్తాము. సో దిస్ టాట్ దట్ మాస్ మొబిలైజేషన్, ఎస్పెషలీ మాస్ మొబిలైజేషన్ని ప్రజలకు చెప్పడం ఈ యొక్క మూమెంట్ ద్వారా మనకు జరిగింది. ఓకే, అండ్ దిస్ మాస్ మొబిలైజేషన్ వాజ్ ఇనీషియల్లీ స్టార్టెడ్ ఇన్ ద CDM మూమెంట్ అండ్ దట్ లెడ్ టు ద పేవ్మెంట్ ఆఫ్ ద ఫ్రీడమ్ మూమెంట్. ఓకే, సో ఫ్రీడమ్ మూమెంట్ అంతా కూడా మాస్ మొబిలైజేషన్ జరగడానికి ఫస్ట్ మొట్టమొదటిసారిగా మనకి ఏ మూమెంట్ ద్వారా మాస్ మొబిలైజేషన్ జరిగిందమ్మా, దట్ ఈస్ ద CDM మూమెంట్ అనమాట. ఓకే, ఈ విధంగా బ్రీఫ్గా మీరు 3 to 4 లైన్స్లో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో లెట్ us స్టడీ అబౌట్ ద various reasons or various causes for the civil disobedience movement. Okay, especially the Dundee Salt March. Okay, ఉప్పు సత్యాగ్రహం ఏదైతే ఉందో, సో దిస్ వాజ్ ఆరిజినేటెడ్ అగైన్స్ ద అప్రెసివ్నెస్ ఆఫ్ బ్రిటిష్ సాల్ట్ లాస్. ఓకే, బ్రిటిష్ వాళ్ళు కనీసం సాల్ట్ని కూడా వదలట్లేదు, ఓకే, సాల్ట్ మీద కూడా పన్ను వేస్తున్నారు అనేటువంటి ఒక అప్రెసివ్ సాల్ట్ రెజిమ్ ఏదైతే ఉందో, దీనికి వ్యతిరేకంగా డండీ సాల్ట్ మార్చ్ అంటే డండీ ఉప్పు సత్యాగ్రహం అనేది మనకి స్టార్ట్ చేయడం జరిగింది బై ద
మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అండ్ విచ్ ఇంపోజ్డ్ ఏ మోనోపలీ ఆఫ్ సాల్ట్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఖచ్చితంగా సాల్ట్ అనేది మొత్తం కూడా వీళ్ళే ప్రొడ్యూస్ చేయాలి, దాన్ని కూడా వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళెవరూ కూడా సాల్ట్ని ప్రొడ్యూస్ చేయకూడదు, వాళ్ళెవరూ కూడా సాల్ట్ని డిస్ట్రిబ్యూట్ చేయకూడదు, కమర్షియలైజేషన్ చేయకూడదు అనేటువంటి ఒక అప్రెసివ్ లాని వ్యతిరేకంగా ఈ యొక్క డండీ సాల్ట్ మార్చ్ అనేది మనకి స్టార్ట్ అయిందమ్మా. సో ఆఫ్టర్ దిస్ మూమెంట్ ఇట్ వాజ్ ఎ సిమ్మరింగ్ నేషనల్ సెంటిమెంట్ వాస్ ఫ్యూయల్డ్. ఓకే, మొత్తం దేశం అంతా కూడా ఒక్కసారి ఒక కార్చిచ్చులాగా ఈ యొక్క మూమెంట్ అనేది అంటుకుంది. అండ్ ఎక్స్క్లూజన్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రమ్ ద సైమన్ కమిషన్. ఓకే, దీంతో పాటు సైమన్ కమిషన్ నుంచి ఇండియన్స్ ఎక్స్క్లూడ్ చేయడం వల్ల ఓకే డినైల్ ఆఫ్ డొమినియన్ స్టేటస్. ఓకే, మనం ఇప్పటి నుంచి అడుగుతున్నటువంటి డొమినియన్ స్టేటస్ని కూడా వీళ్ళు సో తిరస్కరించడం జరిగింది. సో ఆల్ దిస్ బ్రింగ్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. మొత్తం ఇదంతా కూడా ఎస్పెషల్లీ మనకి అప్రెసివ్ బ్రిటిష్ సాల్ట్ లాస్ కానివ్వండి, ఓకే అదేవిధంగా సైమన్ కమిషన్లో ఇండియన్స్ని తీసుకురాకపోవడం కానివ్వండి, లేదా డొమినియన్ స్టేటస్ని మనకి ఇవ్వకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఏం చేశాయి, మనల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాయి. ఇట్ క్రియేట్ సో మచ్ ఆఫ్ అన్రెస్ట్. అదేవిధంగా వీటితో పాటు కూడా సో ఇట్ కెస్ట్ బ్రింగ్ ద అరెస్ట్ ఆఫ్ సోషల్ రెవల్యూషన్. ఎవరైతే సోషల్ రెవల్యూషన్ ఉన్నారో, ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ ఉన్నారో సో వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది, అన్జస్ట్ అరెస్ట్ అంటే ఏంటమ్మా, వితౌట్ ఎనీ ట్రయల్ కండక్ట్ చేయకుండా వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళని జైల్లోకి తరలించడం అనేది కూడా ఇక్కడ జరిగింది. సో ఆల్ దీస్ క్రియేటెడ్ ఎ టెన్స్ అట్మాస్ఫియర్. ఇవన్నీ కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావడం జరిగాయి కాబట్టి సో ఇట్ రైప్ ద వే ఫర్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఇవన్నీ కారణాలు కూడా మనకి ఏమని చెప్పాలి, సో దిస్ లెడ్ టు ద పాత్ ఆఫ్ ద సిడిఎం మూమెంట్. ఓకే, సో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ రావడానికి కారణాలు ఏంటమ్మా, సో అప్రెసివ్ సాల్ట్ లాస్ అనేది ఒక రీజన్గా చెప్పొచ్చు. సెకండ్ వన్ ఈస్ ద ఎక్స్క్లూజన్ ఆఫ్ ఇండియన్స్ ఫ్రమ్ ద సైమన్ కమిషన్, రెండో రీజన్గా చెప్పొచ్చు. మూడో రీజన్ డినైల్ ఆఫ్ డొమినియన్ స్టేటస్ కింద చెప్పొచ్చు. అండ్ ఫోర్త్ రీజన్ విల్ బి ద అన్జస్ట్ అరెస్ట్ ఆఫ్ సోషల్ రెవల్యూషనరీస్. ఓకే, వీళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా మనం కారణాలుగా చెప్పి వీ కెన్ ఏబుల్ టు జస్టిఫై దట్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. ఓకే, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ యొక్క గొప్పతనం ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ బ్రిటన్ హ్యాడ్ ఫాలన్ కన్సిడరబుల్లీ. ఓకే, ఎస్పెషల్లీ బ్రిటన్ నుంచి వచ్చేటువంటి ఏదైతే క్లాత్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఏమైందమ్మా, ద ఇంపోర్ట్స్ ఆఫ్ క్లాత్ ఫ్రమ్ ద బ్రిటన్ హ్యాడ్ ఫాలన్ టు హాఫ్. ఓకే, దాదాపుగా సగం వరకు ట్రేడ్ అనేది తగ్గిపోయింది. ఎస్పెషల్లీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ బ్రిటన్ వాజ్ కంప్లీట్లీ రెడ్యూస్డ్, డ్రాస్టికల్గా కూడా రిడక్షన్ అనేది జరిగింది. దాదాపుగా 50% రిడక్షన్ అనేది ఇక్కడ జరిగింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ వన్ ఇస్ ద పాన్ ఇండియా పార్టిసిపేషన్. ఓకే, సో మొట్టమొదటిసారిగా వైడ్ పార్టిసిపేషన్, మాస్ మొబిలైజేషన్ అనేది జరిగింది. సో త్రూ ద ఇప్పటి వరకు కూడా మనం క్లాస్ మూమెంట్స్ చూసాం, మోస్ట్లీ ఎస్పెషలీ మిడిల్ క్లాస్ ఇంటెలిజెన్షియా కానివ్వండి, అప్పర్ అబోవ్ మిడిల్ క్లాస్ కానివ్వండి, ఇక్కడ మనకి ఈ యొక్క ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో పార్టిసిపేట్ మనం చూసాము. సో ఫర్ ద ఫస్ట్ టైం లార్జ్ స్కేల్ ప్రొటెస్టర్స్ వేర్ సీన్ ఇన్ ద మద్రాస్, కల్కటా, బాంబే, ఢిల్లీ. అంటే అన్ని ప్రాంతాల్లో దాదాపుగా మనకి ఇక్కడ సో వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ అనేది జరిగింది. పాన్ ఇండియా అంటే ఓవరాల్ ఇండియా వైడ్గా మనకి సో ఒక్కసారి అన్ని ప్రాంతాల్లో కూడా మనకి ఏమైందమ్మా, సో ఇట్ వాస్ రీచ్డ్ ఇన్ ఏ నేషనల్ ప్రొటెస్ట్ కింద మారిపోయింది. ఎస్పెషల్లీ ఈ యొక్క ఇంపాక్ట్ కానివ్వండి, రీచ్ కానివ్వండి, ఇదంతా కూడా ఒక నేషనల్ లెవెల్ మూవ్మెంట్ కింద ఇది వెంటనే మారిపోవడం అయితే మనకు జరిగింది. ఓకే, సో దట్స్ వై వీ కాల్ ఇట్ యాజ్ పాన్ ఇండియా మూవ్మెంట్. పాన్ ఇండియా పార్టిసిపేషన్ కూడా ఉంది కాబట్టి సో వీ కాల్ దిస్ యాజ్ ఎ మాస్ మొబిలైజేషన్ మూవ్మెంట్ ఆఫ్ ద ఎంటైర్ ఇండియా కింద మనం చెప్పొచ్చు. ఓకే, అండ్ ఫైనల్లీ డైవర్స్ పార్టిసిపేషన్ ఆల్సో ఈ సీన్ ఇన్ దిస్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. సో చాలా రంగాల నుంచి, చాలా సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ నుంచి మనకి ఈ యొక్క పార్టిసిపేషన్ అనేది రావడం జరిగింది. ఎస్పెషల్లీ ఉమెన్ కానివ్వండి, స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు, రైతులు పార్టిసిపేట్ చేశారు. ఓకే, అండ్ ఆల్సో వర్కర్స్, ఎవరైతే వర్కర్స్ యూనియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ జరిగింది. అదేవిధంగా స్టూడెంట్స్ వచ్చారు, అర్బన్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ యొక్క డండీ మార్చ్లో పాల్గొనడం జరిగింది. సో ఆల్ దీస్ ఆర్ ఎస్పెషలీ ప్రొవైడింగ్ ఏ వెరీ వెరీ బ్రాడ్ బేస్ ఆఫ్ సపోర్ట్ టు ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఐఎన్సీకి వీళ్ళందరూ కూడా ఒక మేజర్ బ్యాక్ బోన్ కింద, మేజర్ సపోర్ట్ కింద ఉండడం జరిగింది. అండ్ ఆల్సో ఇట్ క్రియేటెడ్ అ డైవర్స్ పార్టిసిపేషన్. ఓకే, అన్ని రంగాల నుంచి పార్టిసిపేషన్ రావడం వల్ల బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది బికాస్ ఆఫ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్. అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద గ్లోబల్ రికగ్నిషన్. సో గాంధీజీ యొక్క సాల్ట్ మార్చ్ అనేది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ ఏరియాలో కూడా ఒక రెప్యుటేషన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇండియా యొక్క ఫ్రీడమ్ మూవ్మెంట్ ఏదైతే ఉందో సో దట్ గాట్ ఇంటర్నేషనల్ అటెన్షన్ అండ్ అవర్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ వాజ్ సెట్ ఆన్ ద ఇంటర్నేషనల్ స్టేజ్. ఓకే, గ్లోబల్ స్టేజ్లో మనకు స్ట్రగుల్ ఏదైతే ఉందో దట్ వాజ్ ఎలివేటెడ్. అండ్ ఎస్పెషలీ మనం తీసుకున్నటువంటి ఏవైతే టూ మోస్ట్ మెథడ్స్ ఆఫ్ స్ట్రగుల్ కింద చెప్తాము. సో ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఈస్ ద నాన్ వైలెంట్ ప్రొటెస్ట్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద పాసివ్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ రెండు సాధనాల ద్వారా మన గాంధీ గారు ఏం చేశారు,
హీ లెడ్ ద మూమెంట్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ అనమాట. ఓకే, సో సివిల్ డిసోబీడియన్స్ ద్వారా వాళ్ళని వ్యతిరేకిస్తూ, వాళ్ళకి పాలసీస్ని వ్యతిరేకిస్తూ మనం ఇక్కడ పనిచేయడం అయితే జరిగింది. సో దీని యొక్క స్ట్రెంగ్త్ అనేది ప్రపంచ దేశాలకు కూడా తెలిసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఏర్పడింది. సో దట్స్ వై ఇండియా గాట్ గ్లోబల్ రికగ్నిషన్ ఆఫ్టర్ ద సాల్ట్ మార్చ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ విల్ బి ద ఉమెన్ పార్టిసిపేషన్. ఉమెన్ ప్లేడ్ ఏ వెరీ వెరీ సిగ్నిఫికెంట్ రోల్. ఓకే, సో ఎస్పెషల్లీ దీని ముందు చాలా క్లాస్ మూమెంట్స్ జరిగాయి, ఈవెన్ అన్నీ బెసెంట్ ఐరిష్ మూమెంట్ కూడా జరిగింది. బట్ ఉమెన్ పార్టిసిపేషన్ అనేది యొక్క ఎస్పెషల్లీ డండీ మార్చులు చాలా ఎక్కువగా మనం చూస్తాము. సో దీస్ ఉమెన్ వేర్ పార్టిసిపేటింగ్ యాక్టివ్లీ ఇన్ పికెటింగ్ ద లిక్కర్ స్టోర్స్ని పికెట్ చేయడం కానివ్వండి, ఫారెన్ క్లోతింగ్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయడం, బర్న్ చేయడం అనేది ఇక్కడ మనకు జరిగింది. ఓకే, అండ్ మేకింగ్ ద షిఫ్ట్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద పొలిటికల్ ఇంట్రెస్ట్. ఖచ్చితంగా ఒక యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్తో, ఒక పొలిటికల్ ఎజెండాతో ఈ యొక్క ప్రొటెస్ట్ అనేవి జరిగాయి. అండ్ ఉమెన్ వేర్ కంప్లీట్లీ పార్టిసిపేట్ ఇన్ ద సాల్ట్ సత్యాగ్రహ. ఓకే, సో త్రూ ద మూమెంట్ దెర్ వర్ సో మెనీ ఉమెన్ లీడర్స్ వేర్ ఎమర్జ్డ్. ఎస్పెషల్లీ మనకి సరోజినీ నాయుడు తీసుకోండి. ఓకే, సో అదేవిధంగా కస్తూరిబా గాంధీ, పెటిట్, వీళ్ళందరూ కూడా ఎస్పెషలీ దే గాట్ సో మచ్ ఆఫ్ అటెన్షన్. ఓకే, సో దే గాట్ సో మచ్ ఆఫ్ అటెన్షన్ ఇన్ ద డండీ మార్చ్ మూమెంట్. ఓకే, సో ఇట్లా ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రొవైడ్ చేసినట్టయితే సో దట్ విల్ ఎన్హాన్స్ యువర్ ఆన్సర్ రైటింగ్. ఓకే, సో ఫైనల్గా ఎవాల్యుయేషన్ మనం తీసుకున్నట్టయితే సో వైల్ ద మూమెంట్ వాజ్ సక్సీడింగ్ ఇన్ రెడ్యూసింగ్ ద ఫారెన్ క్లాత్, ఎస్పెషలీ 50% ఆఫ్ బ్రిటన్ ఇంపోర్ట్స్ అనేవి ఇక్కడ పడిపోవడం జరిగింది. సో ఫారెన్ ఇంపోర్ట్స్ పడిపోవడం వల్ల ఏమవుతుందమ్మా, గవర్నమెంట్ రెవెన్యూ అనేది విపరీతంగా నష్టం వాటిల్లింది. సో దెర్ ఇస్ ఎ లాస్ ఆఫ్ ఎక్స్చెకర్ టు ద బ్రిటిష్ గవర్నమెంట్. సో దీనివల్ల ఏమైందమ్మా, సో ఇట్ బికేమ్ ఏ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ ద ఇండియన్ పీపుల్. ఓకే, అండ్ ఇట్ ఫెల్ షార్ట్ సిగ్నిఫికెంట్లీ బూస్టింగ్ ద ఇండియన్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోర్ట్స్. ఓకే, ఎస్పెషలీ మనకి ఫారెన్ క్లాత్ బ్యానిష్ చేయడం వల్ల ఏమైందమ్మా, ఇండియన్ క్లాత్ అనేది ఇక్కడ గణనీయంగా వెలుగులోకి రావడం జరిగింది. సో అవర్ డొమెస్టిక్ ప్రొడక్ట్స్ వేర్ బూస్ట్ అప్ లైక్ ఎనీథింగ్ ఆఫ్టర్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. సో అంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి ఈ మూమెంట్ అనేది సో ఒక్కసారే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ద్వారా ఏమైందమ్మా, సో ఒక్కసారి ఇట్ వాజ్ సడన్లీ సెసేటెడ్ బై ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. సో లార్డ్ ఇర్విన్ ఎవరైతే ఉన్నారో సో ఆయన గాంధీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది, ఎస్పెషలీ ఫర్ ద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్. ఓకే, సో లండన్లో జరిగేటువంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్కి గాంధీ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ సో దిస్ పాత్ లెడ్ టు ద ఫర్దర్ ప్రోగ్రెషన్ టువర్డ్స్ ద ఇండిపెండెన్స్. ఓకే, ఎస్పెషలీ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఈవెన్ దో ఫెయిల్ అయినప్పటికీ బట్ లేటర్ ఆన్ దిస్ పాత్ వాజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఇండియా టు అచీవ్ ద ఇండిపెండెన్స్. ఓకే, సో ఫైనల్లీ కమింగ్ టు ద కన్క్లూషన్. సో కన్క్లూషన్లోకి వచ్చినట్టయితే సో హియర్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఇస్ వాజ్ ఏ వాటర్ షెడ్ మూమెంట్ ఫర్ ద ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. ఎస్పెషల్లీ మనకు చెప్పినట్టయితే సో దిస్ మూమెంట్ ఈస్ ఎస్పెషల్లీ షిఫ్ట్ ద ఐడియాలజీ ఆఫ్ ద పీపుల్. సో ఇండియా యొక్క పీపుల్ ఒక ఐడియాలజీని మార్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి మూమెంట్ కింద చెప్పొచ్చు. సో ఇట్ మేడ్ అస్ టు లెర్న్ వాట్ ఈస్ మాస్ మొబిలైజేషన్ అంటే జనాల్లోకి మనం చూసాము. అదేవిధంగా నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ప్రజలకు నేర్పించాము అనేటువంటి అంశాల మీద ఇక్కడ ఈ యొక్క మూమెంట్ అనేది జరిగింది. అండ్ ఇట్ గాల్వనైజ్ ద సపోర్ట్ అక్రాస్ ద వరల్డ్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇది ఒక పాన్ ఇండియా మూమెంట్గా మనకి జరిగింది. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో ఇంటర్నేషనల్ అటెన్షన్ కూడా ఇది డ్రా చేసుకోగలిగింది బికాస్ ఆఫ్ ద మెథడ్స్ దే వర్ యూస్ టు కంట్రోల్ ద బ్రిటిష్ రెజిమ్. ఓకే, అండ్ అల్టిమేట్లీ దిస్ సిడిఎం వాజ్ పేవ్డ్ వే ఫర్ ద ఫ్యూచర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. సో ఇండియాస్ యొక్క ఎవెన్చువల్ ఇండిపెండెన్స్ రావడానికి ఇది ఒక అడుగులు వేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ విధంగా మనం వీ కెన్ ఏబుల్ టు కంక్లూడ్ ద సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్. సో ఈ విధంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ అయినటువంటి సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ మనం ఈ క్వశ్చన్ ద్వారా మనం డిస్కస్ చేసాము. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టాపిక్ టుడే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్ యూజ్ చేసుకోండి. అదేవిధంగా ఇన్స్టిట్యూట్ నెంబర్స్ ఉన్నాయి కదమ్మా, యూ కెన్ కాంటాక్ట్ దమ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ క్వైరీస్ ఆల్సో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ ఇన్ ద టుమారో సెషన్ ఆఫ్ అభ్యాసన. టేక్ కేర్. సో ఈ యొక్క వీడియోస్ని చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నామా. సో ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్. ఖచ్చితంగా మనకు వీడియోని అందరూ కూడా ఫాలో చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మనకు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే.